మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్ లో చాలా మంది వెళ్తారు, ఆర్టిస్టులు, హీరోస్. కానీ పాలిటిక్స్ నుంచి సినిమాకి రావటం చాలా అరుదు, రేర్. ఎందుకంటే తొందరగా యాక్సెప్ట్ చేయరు పొలిటీషియన్స్. మనకొద్దు, మనకున్న క్రెడిబిలిటీ పోతుంది, వద్దు, అది ఇది అని చెప్తూ ఉంటారు కదా. మీరు ఎంటర్ అయ్యేటప్పుడు ఇలాంటివి ఏమన్నా ఎదురయ్యాయి సార్? నథింగ్. ఇండస్ట్రీ లేదు అసలు. ఫస్ట్ నేను మా ఫాదర్ మదర్కి చెప్పిన తర్వాత చెప్పింది పెద్దనాన్న గారు, ఏదున్నా సరే యూ షుడ్ వర్క్ హార్డ్, ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ ఫీల్డ్, దర్ ఇస్ లాట్స్ ఆఫ్ కాంపిటీషన్, యూ షుడ్ గివ్ యువర్ బెస్ట్ అనేది చెప్పారు. అంతే. కానీ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే రోహిత్ గారివి ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతాయి. మోర్ దెన్ ఐ థింక్ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 15 సినిమాలు లాగా చేశారు మీరు. లాస్ట్ చూసుకుంటే వైసీపీ గవర్నమెంట్ లో ఒక సినిమా కూడా చేయలేదు. ఎందుకని? నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు టీడీపీ పవర్లో లేదు. 2009 ఐ డిడ్ ఫిల్మ్స్ ఈవెన్ దెన్. బట్ ఏంటంటే నేను మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్స్ ఐ షాట్ ఈవెన్ 14 to 19 స్పాన్లో తీసుకున్నా సరే, సైన్ చేసి షూటింగ్ ప్రాసెస్లో ఉన్నవే 4-5 ఫిల్మ్స్ ఉన్నాయి. ఓకే. 14 ఎలక్షన్ కంటే ముందు. 19-18 గ్యాప్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఐ డెంట్ లైక్ వాట్ ఐ వాస్ డూయింగ్. దిస్ ఇస్ లైక్ అ లూప్ అండి. బేసిక్గా మనం మంచి సినిమాలు చేస్తున్నప్పుడు యూ టెన్ టు ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ కథ వింటుంటాం. సో ఇట్స్ లైక్ అ లూప్. అట్ అ పాయింట్ ఏంటి అంటే ఐ వాస్ చేజింగ్ సక్సెస్, ఐ వాస్ చేజింగ్ నంబర్స్. నాకు నచ్చిన కథలు చేసిన రోజు ఐ వాస్ వెరీ హ్యాపీ. ఓకే. బట్ ఏంటంటే ఫ్యూ ఆఫ్ దోస్ ఫిల్మ్స్ డెంట్ గివ్ మీ ద ఎగ్జాక్ట్ బాక్స్ ఆఫీస్ రిజల్ట్. సో దానివల్ల ఏంటంటే నా థాట్ ప్రాసెస్ మారి నేను ఇలా కమర్షియల్ సినిమాలు చేస్తే వర్కౌట్ అవుద్ది అని నా ఐడియాలజీని పక్కన పెట్టి చేయడం జరిగింది. ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ రియలైజ్ ఏంటంటే ఇది ఎక్కడికి వెళ్ళట్లేదు. ఈవెన్ ఐ వాజ్ నాట్ ఎంజాయింగ్ దోస్ ఫిల్మ్స్. సో ఐ సెడ్ ఓకే, లెట్స్ టేక్ అ బ్రేక్. ఒక 1 year బ్రేక్ తీసుకొని ఎగ్జాక్ట్ మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అలాంటి ఫిల్మ్ తీసుకుందాం అని చెప్పి దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. బట్ అంత లోపల కోవిడ్ రావడం, మా ఫాదర్ హెల్త్ బాగాలేకపోవడం, సో దీస్ థింగ్స్ గాట్ థింగ్స్ డిలేడ్ అంతే. ఎప్పుడైనా మీరు చేసిన మూవీస్ చంద్రబాబు నాయుడు గారు పెదనాన్నతో కూర్చొని ఇంట్లో హ్యాపీగా అంటే ఇది చూసావా మా వాడు కూడా ఎంత బాగా చేశాడని పెద్దనాన్న గారు ఫీల్ అవటం, పెద్దమ్మ ఫీల్ అవటం, అన్న ఫీల్ అవటం, వాళ్ళతో చూసిన పిక్చర్ అంటే ఏదని చెప్తారు మీది? బాణం అందరం చూసామండి. ఓకే. ఫస్ట్ ఫిల్మ్ వి హ్యాడ్ అ రివ్యూ ఆల్మోస్ట్ 3-4 days బిఫోర్ ద రిలీజ్. సో బేసిక్గా ఐఎమ్ లైక్ అ వెరీ కామ్ పర్సన్ జనరల్గా, ఎక్సెప్ట్ ఫ్రెండ్స్ దగ్గర తప్ప జనరలీ ఐఎమ్ వెరీ ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్. బట్ వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఓకే, యాక్టింగ్ అన్నాడు, ఏం చేస్తాడు అనే సెన్స్ నుంచి హి డిడ్ అ సెన్సిబుల్ ఫిల్మ్ అనే సెన్స్ ఒకటి క్రియేట్ అయింది. ఓకే. సో దే వర్ వెరీ హ్యాపీ. అండ్ దెన్ పెద్దనాన్న గారు వాచ్ జోచ్తానంద, హీ లైక్ దట్, ప్రాబబ్లీ బ్రదర్స్ బాండింగ్ మీద కదా. సో హీ లైక్ దట్ ఫిల్మ్. మీరు పెద్దనాన్న గారి పక్కనే కూర్చున్నారా? నేను యుఎస్లో ఉన్నానండి అప్పుడు జోచ్తానందకి. సో ఆయన క్యూబ్లో ఇంట్లో చూశారు. సో ఈ సో దట్ ఫిల్మ్ ట్వైస్ అనుకుంటా. ఓ సూపర్. ఫ్యామిలీ సబ్జెక్ట్ కాబట్టి బ్రదర్స్ బాండింగ్, బ్రదర్స్. అండ్ రియల్ లైఫ్ లో నాన్నగారును చంద్రబాబు గారు కూడా అలానే ఉంటారా? దే వర్ వెరీ క్లోజ్ అండి. అంటే బేసిక్గా దే స్టార్టెడ్ ఫ్రమ్ అ వెరీ హంబల్ బ్యాక్గ్రౌండ్. సో దే వర్ లైక్ సపోర్టివ్ ఆఫ్ వెరీ ఈచ్ అదర్ చాలా ఎక్కువ. ఏంటంటే కాలేజ్లో పెద్దనాన్న గారు స్టూడెంట్ పాలిటిక్స్ అప్పటి నుంచి డాడీ వాజ్ ఆల్వేస్ బిహైండ్ హిమ్, ఆయనకి సపోర్ట్ కింద కానీ. సో దే హ్యాడ్ అ వెరీ గుడ్ బాండింగ్, దే హ్యాడ్ సో మెనీ మెమరీస్. ఓకే. సో వాళ్ళిద్దరూ అంత బాగుంటున్నారు కాబట్టి లోకేష్ గారు మీరు ఎలా ఉంటారు? వీ వర్ లైక్ చిన్నప్పుడు ఎవ్రీ సమ్మర్ యూస్ టు కమ్ డౌన్ టు తిరుపతి, మేమంతా తిరుగుతుండేవాళ్ళం. యూస్ టు గో అన్నతో పాటు ఆల్ హెరిటేజ్ ప్లాంట్స్ తిరిగేవాళ్ళం. ఈవెన్ నవ్ బికాస్ పాలిటిక్స్ ఫుల్ టైమ్ ఇంకా ఆయన అక్కడ ఉంటున్నారు. కానీ లేకపోతే ఫ్రమ్ ఈవెన్ టిల్ 2014 ఎవ్రీ వీక్ వీ యూస్ టు మీట్ అప్ ఫర్ లంచ్, వీ యూస్ టు వాచ్ ఫిల్మ్స్, వీ యూస్ టు హ్యాంగ్ అవుట్. సో ఇట్ వాస్ లైక్ కామన్ రెగ్యులర్ వీక్లీ ఏదో ఒకటి ఉండేది. సో ఇద్దరి మధ్య బాండింగ్ ఎక్కువ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, రామ్మూర్తి నాయుడు గారు చనిపోయినప్పుడు చెప్పాలంటే ఒక 1 or 2 days మనిషి కాలేదు, కొంత చాలా డిప్రెస్ అయిపోయారు. బ్రదర్ అంటే అంత ఇష్టం కాబట్టి. అండ్ కార్యక్రమాలు కూడా చూసుకుంటే దగ్గరుండి ఫ్రమ్ day 1 నుంచి కంప్లీట్ కార్యక్రమాలు అయిపోయే వరకు కూడా నిలబడి చేశారు. అండ్ నేను కూడా వచ్చాను ఆ రోజు. ఆయన తీసుకునే ఆ చిన్న చిన్న జాగ్రత్తలు కూడా అక్కడ చెప్పేవాళ్ళు. అంటే అసలు ఆయన చెప్పని అవసరం లేదు, ఆయన రేంజ్కి ఆయన చెప్తూ ఇలా చేయాలి అలా చేయాలి, ఏది మిస్ అవ్వకూడదు. మొత్తం
బేసిక్గా పెద్దనాన్న గారు అండ్ లోకేష్ అన్నాడు. సో దే వర్ దేర్ బిసైడ్ అస్ అండ్ వాళ్ళు నాట్ టుడే అండి, ఫ్రమ్ మై కెరియర్ స్టార్ట్ నుంచి మై గైడెన్స్ మా పెద్దనాన్న గారే ఉన్నారు. అండ్ హీ వాజ్ దేర్ ఆల్వేస్ ఫర్ మీ. ఓకే. అలాగే వెన్ డాడీ వాజ్ నాట్ వెల్ ఆల్సో ఎవ్రీ వీక్ హీ యూస్ టు ఫాలో అప్ విత్ ద డాక్టర్స్, ఎవ్రీథింగ్ ఆయనే పర్సనల్గా మాట్లాడుతుండేవాళ్ళు. అండ్ ఈవెన్ ఆ టైంలో కూడా వీ కుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ కొంచెమైనా, బికాజ్ లైక్ ఆ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి we were able to cope up with it. ఇప్పుడు అమ్మను కూడా అలానే చూసుకుంటున్నారు అనుకుంటే ఎక్కడికి వెళ్ళినా అమ్మ అంటున్నారు ఇప్పుడు. అవును, నిన్న గృహప్రవేశంలో కూడా మిమ్మల్ని మిస్ అయ్యాం, బిజీగా ఉన్నారు కాబట్టి ఇక్కడ. సో అమ్మని చూడగానే అందరు నారా ఫ్యాన్స్ కావచ్చు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అవును, దే ఆర్ లైక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ మై లైఫ్ అండ్ మై పెద్దనాన్న, మై పెద్దమ్మ. ద వే దే సపోర్ట్, ద వే దే ఎంకరేజ్. సో without them I don't think we are there. ఓకే. Yeah. పెద్దనాన్న దగ్గర నుంచి నేర్చుకుంది ఒకటి లైఫ్లో మీకు చాలా యూజ్ అయింది అంటే ఏమని చెప్తారు? అన్న దగ్గర నుంచి ఒకటి బాగా యూజ్ అయింది అంటే చిన్న ఏజ్లోనే ఈ స్థాయికి వచ్చారు కాబట్టి లోకేష్ గారు కూడా. పెద్దనాన్న గారి దగ్గర నుంచి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ బీయింగ్ అటెంటివ్. అది ఎవరు అనేది కాదు, బట్ టు లిజన్ టు ద అదర్ పర్సన్ ఇస్ ద ఫస్ట్ క్వాలిటీ యూ షుడ్ లెర్న్ ఫ్రమ్. ఈవెన్ అలాంటి వాడు వెళ్ళి ఒక పావు గంట ఇది ఇలా అనుకుంటున్నానంటే హీ లిజన్ ఫస్ట్. దట్ ఈస్ అ వెరీ గుడ్ క్వాలిటీ. సో అవతల వాళ్ళు ఏం చెప్తున్నారని వినగలిగే క్యాపబిలిటీ ఫస్ట్ ఉండాలి. సో దట్ ఈస్ వన్ క్వాలిటీ ఐ ఆల్వేస్ అడ్మైర్ అండ్ ఐ మేక్ ష్యూర్ ఐ కెన్ ఇంప్లిమెంట్ దట్ ఇన్ లైఫ్. అండ్ లోకేష్ అన్న దగ్గర నుంచి వన్ పర్సన్ హూ వాజ్ రిటర్న్ ఆఫ్, he comes back and says like I'm here to stay. Okay. That is one of the biggest achievements basically. అంటే 2019కి 2024కి దట్ ఈస్ హ్యూజ్. ఇంకా అలాంటిది దట్ ఈస్ వన్ థింగ్. ఇట్ ఈస్ లైక్ కమ్ బ్యాక్ అంటే అలా ఉండాలనిపించింది. సూపర్. అంటే పెద్దనాన్నంటే అంత ఇష్టం అన్నారు కాబట్టి నాకు తెలిసి ఆయన జర్నీలో మీరు బాగా అప్సెట్ అయింది అంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు అంతే కదా? అందరూ కూడా అంటే ఆయన ఐడియాలజీ, ఆయన్ని దగ్గర నుంచి చూసిన ఎవరికైనా ఇట్ ఈస్ వెరీ టఫ్ టు టేక్. సో పాలిటిక్స్కే కాదు ఫ్యామిలీకి కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. No, he is a family man. From 2009 నేను నా సినిమా అని చెప్పినప్పటి నుంచి ద వే దే టుక్ కేర్ ఆఫ్ మీ, ద వే దే గైడెడ్ మీ. ఎవ్రీ వన్ డస్ మిస్టేక్స్. సినిమాల పరంగా కొన్ని తప్పులు చేస్తుంటాను, బట్ స్టిల్ ద వే దే ఆస్క్ మీ అండ్ దే సే ఓకే ఇట్ ఇస్ ఫైన్, నెక్స్ట్ టైమ్ యూ ఫోకస్ మోర్ ఆన్ దిస్, ఫోకస్ మోర్ ఆన్ దట్. చెప్పే విధానం అనేది ఇట్ ఇస్ లైక్ ఇట్ గివ్స్ యూ మోర్ ఎనర్జీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.